మన తెలుగు బిగినర్ కోర్స్ 4th బ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసామండి జూన్ 14వ తారీఖున. అయితే ఈ రోజుకి కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మేము ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, మేము జాయిన్ అవుతాను అంటున్నారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకుని జూన్ 20వ తారీఖు వరకు అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే తీసుకున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ లోపల మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే కోర్సు గురించి, అలానే టెక్నాలజీ గురించి కొంతమంది సబ్స్క్రైబర్లు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. దాని క్లారిఫికేషన్ ఈ వీడియోలో మీకు చెప్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు తెలుగు. మొదటి ప్రశ్న రాజేష్ అయ్య గారి అడుగుతున్నారు, 6,000తో నీ కోర్స్ చేస్తే కోట్లు వస్తాయంటావు. ఇక్కడ ఈ 6,000 రూపాయలతో ఈ బిగినర్ కోర్స్ చేస్తే మేము ₹1,00,00,000 వస్తుందని ఎక్కడ చెప్పలేదండి. ఆ రోజు మేము షార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే, మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఫుల్ ప్లెడ్జ్డ్ గా నేర్చుకుని సీనియర్ లెవెల్లోకి వెళ్తే కనుక ₹1,00,00,000 కూడా సంపాదిస్తున్నారని చెప్పి ఆ షార్ట్ లో చెప్పాం. ఇంకొక విషయం ఏంటంటే, ఈ బిగినర్ కోర్సులు ఏదైతే ఉన్నాయో మనం చాలా తక్కువ రేటుకే ఈ బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. మీరు మార్కెట్లో చూసుకున్నట్లయితే దాదాపుగా చాలా మంది ₹1,00,000 పెట్టి కూడా కోర్సులు చేస్తున్నారు. ఇన్ కేస్ అటువంటి ఎక్కువ బడ్జెట్ లో మీరు కోర్స్ తీసుకుని మీకు సరిగ్గా అర్థం కాలేదనుకోండి, మీ అమౌంట్ దాదాపుగా ₹1,00,000 వరకు కూడా మీరు కోల్పోయిన పరిస్థితిని ఎదుర్కొంటారు. కానీ మన ఉద్దేశం ఏంటంటే, కోర్స్ ఏదైతే బిగినర్ కోర్స్ ఆఫర్ చేస్తున్నామో బేసిక్స్ సరిగ్గా చెప్పి స్టూడెంట్స్కి అందరికీ కూడా మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో చాలా తక్కువ ప్రైస్కి మనం కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. రెండోది, ఈ బిగినర్ కోర్స్ ఏదైతే ఉందో చాలా మంది విద్యార్థులకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. నేను అనేది ఇప్పుడు ఈ కోర్స్ తీసుకోమని కాదు, మేము బీటెక్ చేసుకునే టైంలో ఈసీఈ కానీ లేకపోతే సిఎస్సి బ్రాంచ్ల గురించి ఎక్కువ చెప్పేవారు. ఆ టైంలో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఒకటి వస్తుంది, రాబోయే రోజుల్లో పలానా టెక్నాలజీ మీకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు ఉండేవారు కాదు. మనకి అదృష్టవశాత్తు ఇవాళ రాబోయే 3-4 సంవత్సరాల్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అని మనకు క్లియర్గా తెలిసిపోయింది. కాబట్టి ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచి ఎవరైనా బీటెక్ చేద్దాం అనుకుంటున్నా లేకపోతే డిగ్రీ ఎవరైనా చేసుకున్నా ప్యారలల్గా టెక్నాలజీ నేర్చుకుంటే మీకు మంచి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది, జాబ్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి. ఈ విషయం నేను చెప్పడం కాదు, సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆయన ప్రసంగాలు చెప్తున్నారు. టెక్నాలజీ ఫ్యూచర్ అంతా టెక్నాలజీనే, విద్యార్థులందరూ కూడా టెక్నాలజీ బాగా నేర్చుకోవాలని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్న ఇలాన్ మస్క్ గారు చెప్తున్నారు టెక్నాలజీ ఫ్యూచర్ అని. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద కంపెనీ ఎన్విడియా కంపెనీ CEO చెప్తున్నారు, భవిష్యత్తులో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరో ఉండరు, ఇంకా టెక్నాలజీతో ఎవరైతే ఆపరేట్ చేయించుకుంటారు. రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే పని ఏమంటున్నారంటే, వాళ్ళు సాఫ్ట్వేర్ కోడింగ్ కాదు, ఏఐని యూజ్ చేసి దాంతో ఎక్కువగా ఎఫెక్టివ్గా పని ఎలా చేయించుకోవాలి దాని మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో మనం నిజంగా ₹1,00,00,000 వరకు మనం సంపాదించే ఆపర్చునిటీస్ క్లియర్గా ఉన్నాయి. మీరు సరిగ్గా ఫస్ట్ బిగినర్ కోర్స్ చేసి దాని తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ చేస్తే, మనకి ఇంటర్మీడియట్ లెవెల్ కూడా ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంటర్మీడియట్ లెవెల్ వరకు మీరు నేర్చుకుంటే మీరు జాబ్ని క్రాక్ చేసుకునే స్కిల్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా మీరు టెక్నాలజీని ఏదో బేసిక్స్ నేర్చేసుకుంటే ఇంజనీర్ అయిపోయి లేకపోతే నేను కోట్లు సంపాదించేస్తామని మేము ఎక్కడా చెప్పట్లేదు. క్లియర్గా మీరు బిగినర్ కోర్స్ నేర్చుకుని బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఆ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనకి సినిమా ఇండస్ట్రీని ఎగ్జాంపుల్కి తీసుకోండి. స్టార్టింగ్లో సినిమా ఇండస్ట్రీ కొత్తగా సినిమాలు వచ్చినాయి అనుకోండి, అది సినిమా ఎలా ఉన్నా అందరూ చూసేవాళ్ళు, అది కొత్తది కాబట్టి. తర్వాత రాను ఏమంటున్నారు, పలానా ఇప్పుడు కొత్తగా సినిమా రిలీజ్ అవగానే ప్రతి ఒక్కరు వాళ్ళు విశ్లేషణ ఇస్తున్నారు, ఈ సినిమాలో ఎలా తీస్తే బాగుండు, డైరెక్టర్ ఎలా తీస్తే బాగుండు అని చెప్తున్నారు. సో వాళ్ళకి ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం ఆ నాలెడ్జ్ వచ్చింది. ఇవాళ టెక్నాలజీ కూడా ఇనీషియల్గా మనకి ఏదో తెలియనట్టు ఉంటుంది, కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కామన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా సింపుల్గా ఓకే ఇది టెక్నాలజీరా, ఇది ఎలా రా అని మాట్లాడుకునే రోజులు వస్తాయి. సో అది కూడా కామన్గా రోజుల్లో మనందరి మధ్యలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు టెక్నాలజీ నేర్చుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఆ పాయింట్లో మీరు చూసుకున్నట్లయితే మంచి జీతం వచ్చే అవకాశం ఖచ్చితంగా డొమైన్లో అయితే ఉంటుంది. తర్వాత ప్రశ్న బాబ్ గారు అడుగుతున్నారు, హాయ్ బ్రో, కోర్స్ నాన్ కోడింగ్ ఆర్ కోడింగ్? కోర్స్ అనేది కంపల్సరీగా కోడింగ్తో ముడిపడి ఉంటుందండి. ప్రధానంగా అల్గారిథమ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం మనిషి ఎలాగైతే మనం మెథడ్ ద్వారా వర్క్ అవుతామో టెక్నాలజీ ఏంటంటే అల్గారిథమ్స్ ఉంటాయి, అది న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి అనమాట. దానికి అన్నీ కూడా మనం అల్గారిథమ్స్ కనెక్టివిటీ చేస్తూ ఉంటాం. కోడింగ్ కూడా ఉంటుంది. సో కోడింగ్ లేకుండా మనం టెక్నాలజీని విడివిడిగా చూడలేం. తర్వాత ప్రశ్న బిజినెస్ వరల్డ్, మే కైండ్లీ నో వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది కోర్స్? బిగినర్ కోర్సు
10th క్లాస్ చదివిన విద్యార్థి నుంచి సీనియర్ సిటిజన్ వరకు ఎవరైనా కూడా ఈ కోర్స్ అనేది నేర్చుకోవచ్చండి. మా ఉద్దేశం ఏంటంటే ఏఐ టెక్నాలజీ ప్రతి ఒక్కరికి చేరవేయాలనేది మా మెయిన్ మోటో. అందుకనే ప్రతి విద్యార్థి నుంచి పెద్దవాళ్ళ వరకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం చెప్తున్నాం. మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా కూడా మీరు కోర్సులో జాయిన్ అవుతే గనక మన ఎక్స్పీరియన్స్డ్ ఏ ఎక్స్పర్ట్ అయితే మీకు సరైన గైడెన్స్ అయితే ఇవ్వగలుగుతారు. తర్వాత ప్రశ్న శిరీష్ గారు అడుగుతున్నారు, ఏఐడిఎస్ వర్సెస్ ఏఎంఎల్ విచ్ వన్ ఈజ్ ఈజీ టు క్లియర్ ద సబ్జెక్ట్? ఐ హ్యావ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ కాలేజ్ టీచింగ్. ఐ జస్ట్ వాంట్ టు పాస్ ద సబ్జెక్ట్స్ అండ్ ఐ లెర్న్ మై స్కిల్స్ ఓన్. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే ఏఐడిఎస్ అన్నారు అంటే డేటా సైన్స్, రెండోది ఏఎంఎల్ మెషిన్ లెర్నింగ్ సంబంధించి. ఇప్పుడైతే ఎక్కువగా డేటా సైంటిస్ట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఒక 60:40 రేషియోలో ఉన్నాయి. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒక 3-4 సంవత్సరాలు అయిపోయేసరికి ఎక్కువగా మనకి మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్కి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది మీరు అన్నారు నా ఓన్గా స్కిల్స్ నేర్చుకుంటా అని చెప్పి, మంచి విషయం అది. మీరు ఖచ్చితంగా మీ ఓన్గా స్కిల్స్ నేర్చుకోండి. అట్ ది సేమ్ టైం సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న కిరణ్ కుమార్ రెడ్డి గారు అడుగుతున్నారు, ఈయనలాగే కొంతమంది కూడా ప్రశ్నలు అడిగారు. బాబు ఏఐ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ట్రైనర్ 10 years ఎక్స్పీరియన్స్, హౌ ఇట్స్ పాసిబుల్? మేము ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్లో చెప్పడం జరిగిందంటే ఏఐ టెక్నాలజీ వచ్చి దాదాపుగా 20 సంవత్సరాల పైన అవుతుంది. అది కారణాలు ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఒక వీడియో చేయడం జరిగింది. కాకపోతే చాలామందికి ఏఐ టెక్నాలజీ ChatGPT వచ్చిన తర్వాతే ఏఐ గురించి తెలవడంతో ఎంతకుముందు అసలు ఏఐ టెక్నాలజీ లేదని అనుకుంటున్నారు. మన గూగుల్ అసిస్టెంట్ 2022 సంవత్సరం ముందు నుంచి కూడా మన ఫోన్లో గూగుల్ అసిస్టెంట్ యూజ్ చేస్తున్నాం కదా, అది ఏఐ టెక్నాలజీతో. ఇలాగ రోజువారీ విషయాల్లో కూడా ఏఐ టెక్నాలజీని ఎప్పటి నుంచి యూజ్ చేస్తున్నాం. మీకు క్లారిటీ కావాలంటే మనం ఒక వీడియో లింక్ కింద ఇస్తామండి, దాన్ని చూస్తే మీకు ఏఐ టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది, దాని హిస్టరీ ఏంటో తెలుస్తుంది. ఏఐ టెక్నాలజీ వచ్చి చాలా సంవత్సరాలు, 20 సంవత్సరాలు పైగా అవుతుంది. తర్వాత ప్రశ్న గ్రేట్ దేవనా గారు అడుగుతున్నారు, ఆఫ్టర్ ఎంపీసీ గ్రూప్ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయవచ్చా? ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చేయొచ్చండి. ఇక్కడ మేము ఎవరిని కూడా మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళమని చెప్పట్లేదు. కానీ ఫ్యూచర్ అయితే మాత్రం ఏఐ టెక్నాలజీకి అయితే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎంపీసీ చేసిన తర్వాత మీరు ఆబ్వియస్గా బీటెక్ వెళ్తారు కాబట్టి బీటెక్లో కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఏఎంఎల్ లేదంటే ఏఐ వంటి గ్రూప్స్ తీసుకుంటే కనుక మీకు ఆపర్చునిటీస్ బాగానే ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే మీ ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం అండి. కాలేజెస్లో చెప్పే సబ్జెక్ట్ కన్నా మీరు సైడ్ బై సైడ్ మీ ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరి ప్రశ్న చైతు గారు అడుగుతున్నారు, చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది, నాకు 37 సంవత్సరాలు, ట్రై చేయొచ్చా? వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీ నేర్చుకోవచ్చు. ఇవాళ మీరు చూస్తుంటే టీసీఎస్ కంపెనీ కానీ, కాగ్నిజెంట్ కంపెనీ కానీ, మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ, ఇలా ఏ కంపెనీ అయినా చూడండి, సాఫ్ట్వేర్ రంగంలో ప్రతి ఒక్కళ్ళు తమ ఎంప్లాయీస్ని ఏఐ టెక్నాలజీతో ట్రైనింగ్ చేస్తున్నారు. సో వాళ్ళకన్నా ముందే మనం ట్రైనింగ్ ఏఐ గురించి నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఇంకా అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా కొంచెం ఇన్సెంటివ్స్ రూపంలో కానీ లేకపోతే మనకి శాలరీ పరంగా హైక్ రావడం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది ఏఐ టెక్నాలజీ మనం ఫాస్ట్గా నేర్చుకుంటే. సో ఇవి ఏఐ టెక్నాలజీ గురించి కానీ, కోర్స్ గురించి కానీ మన సబ్స్క్రైబర్లని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఇది మన కోర్స్ అనే కాదు, లేకపోతే మీరు ఆన్లైన్లో ఏ కోర్స్ అయినా నేర్చుకునే దాంట్లో మీరు ఆన్లైన్లో కోర్స్ నేర్చుకునే టైంలో మీకు సరైన గైడెన్స్ ఇస్తున్నారా లేదా, లైవ్లో సెషన్స్ ఇస్తున్నారా లేదా, అట్ ద సేమ్ టైం నేను ఈ కోర్స్ నేర్చుకుంటే నాకు ఉపయోగపడుతుందా లేదా అని క్లారిటీగా తెలుసుకోండి. మేమైతే మీకు ఏఐ టెక్నాలజీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా రోజు మనం వీడియోస్ అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి వాటిని ఫాలో అవ్వండి. ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఖచ్చితంగా రాబోయే 4-5 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ అన్ని ఫీల్డ్స్లో కూడా ప్రైమరీ రోల్ అయితే పాటించబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఏఐ టెక్నాలజీ నేర్చుకుంటే మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఇటువంటి లేటెస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.